मीठे बच्चे, तुम फिर से राजयोग सीख रहे हो. तुम्हें भगवान फिर से पढ़ाते हैं. మధురమైన పిల్లలారా, మీరు మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నారు. భగవంతుడు మీకు మళ్ళీ చదివిస్తున్నారు. తుమ్ రాజాయి కే లియే యహ్ పఢాయి పఢ్ రహే హో. మీరు రాజ్య పదవిని పొందుకునే దానికోసమే ఈ చదువు చదువుకుంటున్నారు. అప్ని ఎయిమ్ ఆబ్జెక్ట్ సదా యాద్ రఖో. మీ లక్ష్యము ఉద్దేశాన్ని సదా గుర్తుండాలి. ప్రశ్న, అభి తుమ్ బచ్చే కౌన్ సి తయారీ బహుత్ ఖుషీ సే కర్ రహే హో. ఇప్పుడు మీరు ఏ తయారీ చాలా ఖుషీగా చేసుకుంటున్నారు? उत्तर, तुम अपना यह पुराना शरीर छोड़ बाप के पास जाने की तैयारी बहुत खुशी से कर रहे हो. మీ యొక్క పాత శరీరాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్ళేందుకు చాలా ఖుషీగా తయారవుతున్నారు. एक बाप की ही याद में शरीर छूटे, गुटखा ना खाने पड़े, ऐसी ప్రాక్టీస్ యహా హీ కర్నీ హై. ఒక్క తండ్రి తలంపులోని శరీరాన్ని వదలాలి. అక్కడ ఏది అడ్డుపడరాదు. ఇటువంటి అభ్యాసం ఇక్కడే చేయాలి. తుమ్హారీ అభి స్టూడెంట్ లైఫ్ బేఫికర్ బేపర్వాహ్ లైఫ్ హై, ఇస్లియే గుట్కా ప్రూఫ్ బన్నా హై. ఇప్పుడు మీ విద్యార్థి జీవితము నిశ్చింత జీవితం కాబట్టి చింతలేని జీవితం. అందువలన గుట్కా ప్రూఫ్గా అనగా విఘ్న ప్రూఫ్గా తయారవ్వాలి. గీత్, రాత్ కే రాహి తక్మక్ జానా. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు. ఓం శాంతి. రుహానీ బచ్చే పఢ్ రహే హై. ఆత్మీక పిల్లలు చదువుకుంటున్నారు. స్టూడెంట్ జబ్ పढ़ते हैं तो यह जानते हैं कि हम क्या पढ़ते हैं. విద్యార్థులు ఎప్పుడైతే చదువుకుంటారో వారికి తెలుస్తుంది మేము ఏం చదువుతున్నామని. पढ़ाने वालों को भी जानते हैं और एम ऑब्जेक्ट उद्देश्य और प्राप्ति क्या है वह भी अच्छी तरह से जानते हैं. చదివించే తండ్రిని కూడా తెలుసుకుంటారు. వారి యొక్క లక్ష్యము ఉద్దేశము ఏమి ప్రాప్తి చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మంచిగా తెలుసుకుంటారు. అభి తుమ్ సబ్ జాన్తే హో కి హమ్ మనుష్య దేవతా బన్ రహే హై. ఇప్పుడు మనం అందరము తెలుసుకున్నాము మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. ఈ సమయం హమ్ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ బనే హై. ఈ సమయంలో మనం బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయి ఉన్నాము. తుమ్ క్యా పढ़ते हो. రాజయోగ్. మనం ఏం చదువుతున్నాము? రాజయోగం గురించి. यह भी जानते हो हम फिर से राजयोग सीख रहे हैं और पढ़ने वाले कभी ऐसा नहीं कहेंगे कि हम फिर से पढ़ रहे हैं. అయితే మనం మళ్ళీ ఈ చదువుని చదువుకుంటున్నాము, మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అయితే చదువుకునే వాళ్ళు ఇట్లా చెప్పరు మేము మళ్ళీ చదువుకుంటున్నామని. యహా తుమ్ బచ్చోं को निश्चय है कि हम फिर से राजयोग सीख रहे हैं. ఇక్కడ పిల్లలైన మనకు నిశ్చయం ఉంది మనం మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నామని. జో 5000 వర్ష పెహలే బి సిఖాతా. ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం చదువుకొని ఉన్నారు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నారు. యహ జ్ఞాన్ సిర్ఫ్ తుమ్హారే హీ పాస్ హై. ఈ యొక్క జ్ఞానం మన దగ్గర మాత్రమే ఉంది. భగవాన్ ఫిర్ సే ఆకర్ పఢాతే హై. భగవంతుడు మళ్ళీ వచ్చి మనల్ని చదివిస్తున్నారు. యహ కోయి కమ్ బాత్ తోడే హీ హై. ఇదేమైనా చాలా తక్కువ మాట. यह भी बच्चों को पता है कि भगवान एक है और भगवत अनेक है. ఈ మాట ద్వారానే తెలిసిపోతుంది భగవంతుడు ఒకరు పిల్లలు అనేక మంది అని. इससे सिद्धि होता है बाप एक और बच्चे अनेक होते हैं. తండ్రి ఒకరు పిల్లలు అనేక మంది అని తెలుసుకున్నాము. బాప్ కో క్రియేటర్తో సబ్ మానేంగే. భగవంతుడు రచయిత అంటే అందరూ ఒప్పుకుంటారు. రచనకు రచయిత ద్వారా వర్షా మిల్తా హై. రచనకు రచయిత ద్వారానే ఆస్తి లభిస్తుంది. రాత్కో ప్రశ్న పూछताना रत को प्रश्न पूछताना बाप को कैसे पहचान जाए. बाप खुद कहते हैं हमने तुमको बच्चा बनाया है तब तो सामने बैठे हो. భగవంతుడి యొక్క రథంతో
ప్రశ్న అడుగుతారు. భగవంతుడు చెప్తున్నారు, నేనే స్వయం వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని నా పిల్లలుగా తయారు చేసుకున్నానని. हम तुमको फिर से मनुष्य देवता बना रहा हूँ, राजयोग सिखा रहा हूँ, जिससे तुम सो లక్ష్మీ నారాయణ్ బనేంగి. నేను మిమ్మల్ని మళ్ళీ నా బిడ్డలుగా చేసుకుంటున్నాను. మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను. రాజయోగం నేర్పిస్తున్నాను. లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నానని చెప్తున్నారు తండ్రి. ఏం ఆబ్జెక్ట్ బుద్ధి మే రహనీ చాహియేనా. మన లక్ష్యము ఉద్దేశం బుద్ధిలో ఉండాలి కదా. तुम्हारी बुद्धि में है లక్ష్మీ నారాయణ కా రాజ్యతతో ఏక్ హీ రాజ్యత. మన బుద్ధిలో లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం అనేది ఉండాలి. ఆ లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం ఒక్కటే. సారే విశ్వ పర్ రాజ్యత, మొత్తం విశ్వమంతట్లో కూడా ఒక్కటే రాజ్యం. తో తుమ్ బచ్చోం కో చిత్ర పర్ బైట్ సంజానా హై. అయితే పిల్లలైన మనం చిత్రాల ద్వారానే అర్థం చేయించాలి. हम क्या पढ़ रहे हैं, మనం ఏం చదువుతున్నాం. यह है एम ऑब्जेक्ट. स्कूल में बच्चे पढ़ते हैं तो माता पिता भी जानते हैं क्या पढ़ रहा है. అయితే మనం ఏం చదువుతున్నామని మన లక్ష్యము ఉద్దేశము మనకి తెలియాలి. ఏ విధంగా స్కూల్లో పిల్లలు చదువుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారని. యా అభి తుమ్ ఫిర్ సే రాజాయి కే లియే పढ़ రహే హో. ఇక్కడ మనం మళ్ళీ రాజ్య పదవిని పొందుకొని దానికోసమే చదువుకుంటున్నాము. తో తుమ్కో మిత్ర సంబంధియోం కో భీ బతలానా పడే. మన మిత్ర సంబంధీలకు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. హమ్ ఇస్ గీతా పాఠశాల మే రాజయోగ్ సీఖతే హై, జిస్సే హమ్ రాజాओं को రాజా బనేంగే. మేము ఈ గీతా పాఠశాలలో చదువుతున్నాము. ఈ చదువు ద్వారా రాజులకే రాజులుగా అవుతున్నామనే విషయం మిత్ర సంబంధీకులకి కూడా చెప్పాలి. इस పాఠశాల మే బూఢే జవాన్ బచ్చే సబ్ పढ़ते हैं. ఈ యొక్క పాఠశాలలో వృద్ధులు, పిల్లలు, యువకులు అందరూ చదువుకుంటారు. యా వండర్ హైనా, ఇది చాలా అద్భుతం కదా. పాఠశాల మే తో ఐసా హోతా నహీ, ఇస్లియే ఇస్కో సత్సంగ్ భీ కహా జాతా హై. అందుకనే దీనికి సత్సంగం అని కూడా చెప్తారు. సత్సంగ్ మే తో సబ్ జాతే హై. సత్సంగానికి అందరూ వెళ్తారు. పరంతు వహ్ ఐసా నహీ కహెంగే కి హమ్ రాజయోగ్ సీఖనే జాతే హై. అయితే సత్సంగానికి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా చెప్పరు, మేము రాజయోగాన్ని నేర్చుకునే దానికోసం వెళ్తున్నామని. ఉన్కో కోయి భగవాన్తో నహీ పడాతే హై. వారికి ఏమి భగవంతుడు ఏం చదివించరు. తుమ్కో తో భగవాన్ ఖుద్ పడా రహే హై. అయితే మనకి స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. యా చిత్రతో ఘర్ ఘర్ మే హోనా చాహియే. అయితే భగవంతుడే మాకు చదివిస్తున్నారనే చిత్రాన్ని ఇంటి ఇంటిలో కూడా పెట్టుకోవాలి. మాతా పితా మిత్ర సంబంధి జో భీ ఆయే ఉన్కో సంజానా హై కి హమ్ యహ్ పढ़ రహే హై. అయితే తల్లిదండ్రులకి, మిత్ర సంబంధీలకి, అందరికీ మన దగ్గర ఎవరైతే వస్తారో అందరికీ ఈ చదువు గురించి చెప్పాలి. యహ్ పढ़ाई तो बहुत सहज है. ఈ చదువు చాలా సహజమైనది. నామ్ హీ హై సహజ జ్ఞాన్, సహజ రాజయోగ్. పేరు కూడా ఉంది సహజ జ్ఞానము, సహజ రాజయోగం అని. రాజా जनक को भी सेकंड में ज्ञान मिला और जीवन मुक्ति हुआ. రాజా జనకుడికి కూడా సెకండ్లో జ్ఞానం దొరికింది, సెకండ్లో జీవన్ముక్తి దొరికింది. మనుష్ भी कहते हैं हमको जनक मिसाल ज्ञान चाहिए जो हम गृहस्थ में रहते पा सके. మాకు కూడా జనక మహారాజులాగా సెకండ్లో జ్ఞానం కావాలి, గృహస్థంలో ఉంటూ కూడా మేము ఇది పొందుకోవాలి అని కోరుకుంటారు. యతో బహుత్ ఊంచ్ పడాయి హై. ఈ చదువు చాలా ఉన్నతమైనది. మనుష్య దేవత బనా హై. మనుషుల నుండి దేవతలుగా తయారు కావాలి. దేవతోంకో హీ మహిమ కితనీ ఊంచి హై. దేవతల యొక్క మహిమ ఎంత ఉన్నతమైనది. సర్వగుణ సంపన్ యహ్ హై మృత్యులోక్. దేవతల యొక్క మహిమ చాలా ఉన్నతమైనది. ఇప్పుడు సర్వగుణ సంపన్నులుగా కావాలి. ఇది మృత్యులోకము. వహ్ హై అమర్ లోక్, అది అమరలోకము. పతి దునియా ఆసురి పావన్ దునియా హై దైవీ దునియా.
పతితమైన ప్రపంచము దానికి ఆసురీ ప్రపంచం అని చెప్తారు. పావనమైన ప్రపంచము దానికి దైవీ ప్రపంచం అని చెప్తారు. పావన్ దునియా మే జానే కే లియే పవిత్ర బననా హై. పావనమైన ప్రపంచంలో వెళ్ళాలి అంటే పవిత్రంగా తయారు కావాలి. లక్ష్మీనారాయణ పావన్ తే నా లక్ష్మీనారాయణలు పావనంగా ఉండేవారు కదా. అభి తో వహ్ హై నహి, ఇప్పుడు వాళ్ళు లేరు. యహ్ తో పతిత్ రాజ్ హై, ఫిర్ సే పావన్ బననా హై. ఇది పతితమైన రాజ్యం, మళ్ళీ పావనంగా తయారు కావాలి. లక్ష్మీనారాయణ కా చిత్ర బహుత్ అచ్చా హై. లక్ష్మీనారాయణల చిత్రాలు చాలా బాగున్నాయి. లక్ష్మీనారాయణ మే సభీ కా ప్యార్ रहता है. తబ్ తో బడే బడే అశ్లీషాన్ మందిర్ బనాతే హై. లక్ష్మీనారాయణల పైన అందరికీ చాలా ప్రీతి ఉంది, అందుకనే పెద్ద పెద్ద సుందరమైన మందిరాల్ని తయారు చేశారు. శ్రీకృష్ణ కాతో చోటా చోటా మందిర్ బనాతే హై. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న మందిరాల్ని తయారు చేశారు. జైసే బచ్చోं को होता है. ఏ విధంగా చిన్నపిల్లల్లాగా ఉంటారో ఆ విధంగా చిన్నపిల్లల లాంటి మందిరాల్ని తయారు చేశారు. उनको यह पता ही नहीं कि राधे कृष्ण ही लक्ष्मी नारायण बनते हैं. వాళ్ళకి ఈ విషయం తెలీదు, రాధాకృష్ణులే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారనే మాట. तुम समझा सकते हो कि आज से 5000 वर्ष पहले इन लक्ष्मी नारायण का राज भारत में था और कोई के चित्र है नहीं. ఇప్పుడు మనం తెలుసుకున్నాము, ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం మొదట లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఈ భారతదేశంలో. వారి చిత్రాలు తప్ప మరి ఏది ఉండేది కాదు. సూర్యవంశీ డినాయస్టీ మషూర్ హై. సూర్యవంశీ రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణ और सीताराम की डिनायस्टी थी. फिर द्वापर कलयुग होता है. లక్ష్మీనారాయణల రాజ్యం మరి సీతారాముల రాజ్యం కూడా ఉండేది. తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చాయి. అవి కలియుగ అంత హై. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం. హమ్ ఫిర్ సే వహీ రాజయోగ్ సీఖ్ రహే హై. మళ్ళీ మనము ఆ రాజయోగమే నేర్చుకుంటూ ఉన్నాము. 5000 वर्ष पहले రాజయోగ్ సీఖ్ రాజాయి ప్రాప్తి కీర్తి. 5000 సంవత్సరాల క్రితం రాజయోగం నేర్చుకొని ఉన్నాము, రాజ్య పదవిని ప్రాప్తి చేసుకున్నాము. బరోబార్ వహ్ సంపూర్ణ నిర్వికారితే. అప్పుడు వాళ్ళు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. అభి పతి దునియా హై, ఇసిలే పరంపిత పరమాత్మకు ఆనా హోతా హై. ఇప్పుడు ఇది పతితమైన ప్రపంచంగా అయిపోయింది, అందుకే పరమాత్ముడు రావాల్సి వచ్చింది. గాతే బి హై పతిత్ పావన్ ఆవో వాతో నిరాకార్ టెహ్రేనా. అయితే గాయనం కూడా చేస్తారు, పతిత పావన రండి అని నిరాకార తండ్రిని పిలుస్తారు కదా. శ్రీకృష్ణుతో ప్రిన్స్ హై సత్యుక. శ్రీకృష్ణుడు సత్యుగ రాకుమారుడు. వాహ్ కైసే ఆకార్ పావన్ బనాయింగే. మరి వారు ఏ విధంగా వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారు. తో సంజానా పడేకి సాకార్ కో భగవాన్ నహి కహేంగే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సాకార శరీరం ఎవరికైతే ఉంటుందో వారు భగవంతుడు కాదు. దూసరే ధర్మ వాలే పరమాత్మకు నిరాకార్ మాన్తే హే. వేరే ధర్మాల వాళ్ళు కూడా చెప్తారు పరమాత్ముడు నిరాకార రూపంలో ఉన్నారనే విషయాన్ని ఒప్పుకుంటారు. వహి లిబరేటర్ గైడ్ బ్లిస్ఫుల్ గాడ్ ఫాదర్ సర్వకా దుఃఖ హర్త సుఖ కర్తా హై. అయితే వారే ముక్తి దాత, అందరికీ దారి చూపించే గైడ్ అయినారు. తండ్రి గాడ్ ఫాదర్ అయి ఉన్నారు. సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు. బాప్ జబ్ దుఃఖ రహతే హై తో సుఖ్ భీ దేతే హోంగేనా. ఎప్పుడైతే ఇక్కడ దుఃఖం ఉంటుందో అప్పుడు తండ్రి వచ్చి సుఖాన్ని ఇస్తారు కదా. తుమ్ మిత్ర సంబంధియోంకో ఆదికో సమझा सकते हो. మీరు మిత్ర సంబంధికులకి మొదలైన వారికి అర్థం చేయించవచ్చు. వహా తో వేద శాస్త్ర అనేక మనుష్ సునాతే హై. యహా తో సబ్ సునతే హీ ఏక్ సే హై. అక్కడ వేద శాస్త్రాలు అనేక మనుషుల వినిపించే మాటల్ని వింటారు. ఇక్కడ ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే వింటాము. బాప్ కేతే హై తుమ్ మేరే సే హీ సునో. భగవంతుడు చెప్తారు మీరు నేను చెప్పిందే వినండి అని. భగవాన్ వాచా జరూర్ కిస్ తన్ మే ఆయేగానా. భగవాన్ వాచా అంటే భగవంతుడు వేరే తనువులో వస్తారు కదా. గాయా హువా హై బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ రచే.
గాయనం కూడా ఉంది. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల యొక్క రచన జరిగి ఉంది. हम ब्रह्मा कुमार कुमारियाँ है, 5000 वर्ष पहले भी संगम पर ब्रह्मा मुख कमल से ब्राह्मण रच गए जी, ब्राह्मण रच गए, जो ब्राह्मण फिर देवता बने थे. బ్రహ్మ కుమార్ కుమారులను 5000 సంవత్సరాల క్రితం 5000 సంవత్సరాల క్రితం కూడా తయారై ఉన్నారు. సంగమ యుగంలో ఇప్పుడు కూడా బ్రహ్మముఖ వంశాలి బ్రాహ్మణులు తయారై ఉన్నారు. ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. అవి హమ్ శూద్ర సే బ్రాహ్మణ్ ఫిర్ దేవత బనేంగే. ఇప్పుడు మనం శూద్ర నుండి బ్రాహ్మణులుగా అవుతున్నాము, మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. హమ్ ఫిర్ సే రాజయోగ్ సీఖ్ రహే హే, మనం మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. కల్ప పెహ్లే బీ సీఖతే తే, కల్ప క్రితం కూడా నేర్చుకొని ఉన్నాము. సమझेंगे యా తో బడే నిశ్చయ్ సే బోల్తే హే, అయితే అర్థం చేసుకోవాలి, వేరే వాళ్ళు మనం చాలా నిశ్చయంగా దృఢంగా చెప్తున్నామని. భగవాన్ వాచా మే తుమ్కో ఫిర్ సే రాజావోంకో రాజా బనాతా హూ, భగవాన్ వాచా అయింది. తండ్రి మళ్ళీ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, రాజులుగా చేసేదానికోసం. అక్షర్తో బరోబార్ గీతామే హే, ఈ యొక్క పదము భగవద్గీతలో కూడా ఉంది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించినారని. రాజయోగ్ సే హమ్నే రాజాయి పాయి, ఫిర్ ద్వాపర్ మే రావణ్ రాజ్ షురు హువా, రాజయుగం నుండి మనం రాజ్య పదవిని పొందుకున్నాము. మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం మొదలయ్యింది. అవి రావణ్ రాజ్ పూరా హోతా హై, ఇప్పుడు రావణ రాజ్యం పూర్తి కానున్నది. హమ్ ఫిర్ సే రాజయోగ్ సీఖ్ రహే హై, మనం మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఔర్ పాఠశాల మే ఐసా నహీ కేతే కి హమ్ ఫిర్ సే పఢ్ రహే హై, వేరే ఏ పాఠశాలలో కూడా ఈ విధంగా చెప్పరు మేము మళ్ళీ రాజయోగం మళ్ళీ మేము చదువుకుంటున్నామని. వేరే ఏ పాఠశాలలో కూడా ఇట్లా చెప్పరు. యాతో బచ్చోం కి హీ బుద్ధి మే హే, ఇది పిల్లలైన మన బుద్ధిలో మాత్రమే ఉంది, మళ్ళీ మనం చదువుకుంటున్నాం అనే మాట. కేతే హై కి మే ఫిర్ సే రాజయోగ్ సిఖానే ఆయా హూ, అయితే చెప్తున్నాం మేము మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకునే దానికోసమే వచ్చాము, మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఉస్ సమయ్ మహాభారత్ లడాయి లగీతి, ఆ సమయంలో మహాభారత యుద్ధం జరిగిందని చూపిస్తారు. పాండవ్ గీత సున్తేతే, పాండవులు గీతను వింటూ ఉండేవారు అని చూపించారు. తుమ్ హో రుహానీ పండే, మీరు ఆత్మిక మార్గదర్శకులు అయి ఉన్నారు. హే రుహానీ బచ్చే అథవా రుహానీ పాండే తక్ మత్ జానా, బాబా చెప్తారు, ఓ ఆత్మిక పిల్లలు, ఆత్మిక పండాలు, మీరు అలసిపోవద్దు. బాప్ కేతే హై నా గీతా జరూర్ భగవాన్ హీ సునాయంగేనా, తండ్రి వచ్చి గీతని ఖచ్చితంగా వినిపిస్తారు కదా. హే బి భగవాన్ వాచ, ఇది అయ్యే ఉంది భగవాన్ వాచ. तुम जानते हो हम स्वर्ग के सुख पाने के लिए राजयोग सीख रहे हैं, ఇప్పుడు మనం తెలుసుకున్నాము స్వర్గం యొక్క సుఖాన్ని అనుభవం చేసేదానికోసమే రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాము. భగవాన్ హై హీ నిరాకార్, భగవంతుడు అయ్యే ఉన్నారు నిరాకారుడు. శివ్ జయంతి మనాతే హై తో జరూర్ జన్మ లేకర్ కుచ్ కియా హోగానా, శివ్ జయంతి చేస్తున్నారు అంటే శివ్ జయంతి పండుగని జరుపుకుంటున్నారంటే ఆ యొక్క జన్మ యొక్క విశేషత తెలిసి ఉంది కదా. సర్వ వర్షా దునియా హోగా వర్షా దియా హోగా, ఆస్తిని పొందుకుంటున్నారు కదా. బరోబార్ సత్యుగ్ మే సూర్యవంశీ దేవతాతే, సత్యుగంలో సూర్యవంశీ దేవతలు ఉండేవారు. డినాయస్టీ మీతో బహుత్ హోతే హైనా, రాజ్యంలో అనేక మంది ఉంటారు కదా. జైసే एडवर्ड दी फर्स्ट, सेकंड, थर्ड, उन्होंकी भी डिनाइस्टी चलती है. ఏ విధంగా ఎడ్వర్డ్ ఫస్ట్, ఎడ్వర్డ్ సెకండ్, ఎడ్వర్డ్ థర్డ్. సో ఫస్ట్ మొదటి రాజ్యం, రెండవ రాజ్యం, మూడవ రాజ్యం ఇట్లా నడుస్తూ ఉంటుంది. యహ్ భీ ఐసా హై, ఇక్కడ కూడా అదే విధంగా. తుమ్ బచ్చే చిత్రం పర్ అచ్చి రీతి సమజా సక్తే హో, పిల్లలైన మీరు చిత్రాల గురించి మంచిగా అర్థం చేయించవచ్చు. యహ్
कहते हैं मैं थोड़े ही भगवान हूँ. బ్రహ్మ చెప్తారు నేను ఏమైనా భగవంతుడా అని. బనానే వాలా తో దూసరా హోగానా, తయారు చేసేవారు వేరేవారు ఉన్నారు కదా. మే కహాసే సీకా, నేనెక్కడ నేర్చుకున్నాను. అగర్ హమారా మనుష్య గురు होता तो गुरु से लाखों కరడో సిఖానే వాలే చాహే. ఇక్కడ మనుషులు గురువుగా ఉన్నట్లయితే నేర్చుకునేవారు కోట్లలో వస్తారు, కోట్లలో కావాలి కదా. సిర్ఫ్ యహీ సిఖా క్యా और सब चले कहा गए. यह तो है ही भगवान वाचा. ఇక్కడ ఏ ఉంది, ఇది భగవాన్ వాచా. उनसे यह राज समझाया है. यह चित्र कैसे बैठ निकलवाए हैं. लक्ष्मी नारायण बचपन में राधा कृष्ण थे. అయితే ఈ ఒక భగవాన్ వాచ అయింది. బాబా అన్ని రహస్యాల్ని మనకి తెలియచేస్తున్నారు. లక్ష్మీనారాయణల చిత్రాల్ని, రాధాకృష్ణుల చిత్రాన్ని, ఈ చిత్రాలన్నింటినీ ఏ విధంగా తీశారు. गीता का भगवान कहते हैं मैं कल्प 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 के संगम पर आता हूँ. గీతా భగవానుడు చెప్తారు మేము కల్పము కల్పానికి సంగమయుగంలో ఏ విధంగా వస్తారనేది. ప్రళయకి తో బాత్ హీ నహీ, ఇక్కడ ప్రళయం యొక్క మాట లేదు. తుమ్ భీ कहते हो हम फिर से देवता बन रहे हैं. అయితే మనం కూడా చెప్తాం మనం మళ్ళీ దేవతలుగా అవుతున్నామని. శివ్ జయంతి భీ గాయి జాతి హై, శివ్ జయంతి కూడా గాయనం ఉంది. లాఖోं वर्ष तो नहीं हुए, లక్షల సంవత్సరాలు ఏమీ కాలేదు. బాప్ బైట్ समझाते हैं इन शास्त्रों में आदि में कोई सार नहीं है. यह पढ़ते पढ़ते तुम्हारी कला उतरती गई है. పరమాత్ముడు చెప్తున్నారు, మనకి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ వేదశాస్త్రాల ద్వారా, ఆ వేదశాస్త్రాల్లో ఎటువంటి సారము లేదు. ఆ వేదశాస్త్రాలు చదివి మనము కింద దిగిపోయినాము. మనలో అన్ని కళలు తగ్గిపోయినాయి. गीता का भगवान कहते हैं मैं कल्प के संगम पर आता हूँ. గీతా భగవానుడు చెప్తారు నేను కల్పానికి సంగం యుగంలో వస్తాను. ప్రళయకి తో బాత్ హీ నహీ, ఇక్కడ ప్రళయం యొక్క మాట లేదు. తుమ్ భీ कहते हो हम फिर से देवता बन रहे हैं. మనం కూడా చెప్తాం మనం మళ్ళీ దేవతలుగా అవుతున్నాం. శివ్ జయంతి భీ గయి జాతి హై, శివ్ జయంతి కూడా జరుపుకుంటాము. లాఖోं वर्ष तो नहीं हुए, లక్షల సంవత్సరాలు ఏమీ కాలేదు. బాప్ బైట్ समझाते हैं इन శాస్త్రం ఆది మే కోయి సార్ నహీ హై. తండ్రి కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు ఈ శాస్త్రాల్లో ఎటువంటి సారము లేదు. యా పడితే తుమ్హారీ కళ ఉతర్తి గయి హై. ఈ చదువుతూ మనలో కళలన్నీ కూడా తగ్గిపోయినాయి వేద శాస్త్రాలు చదవడం వల్ల. అభితో కోయి కళ నహీ రహీ హై, ఇప్పుడు మనలో ఎటువంటి కళలు కూడా లేవు. बाप कहते हैं भक्ति से कोई भी मेरे से मिल नहीं सकता. భక్తి ద్వారా మీరు నాతో కలవలేరు. ముझे आना ही पड़ता है, నేనే మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. तुम कहते हो भगवान किस ना किस रूप में आएगा. మీరు చెప్తారు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని. కృష్ణుతో హై హీ సత్యుగ్ కా ప్రిన్స్, కృష్ణుడు అయ్యే ఉన్నారు సత్యుగా రాకుమారుడు. శివ్తో హై నిరాకార్, శివుడు నిరాకార రూపంలో ఉన్నారు. వహ్ జరూర్ కిసీ మే ఆయా హోగా, అయితే వారు ఎవరిలో అయినా వచ్చి ఉంటారు. తండ్రి నిరాకార రూపంలో ఉన్న శివుడు. పతిత్ పావన్ హై తో జరూర్ కలియుగ్ కే అంతిమే ఆయా హోగా, పతిత పావనుడైన తండ్రి కలియుగ అంతిమ సమయంలోనే వస్తారు. కృష్ణుకో ద్వాపర్ మే లే గయే హై, యహ్ తో శోభతా నహీ హై, కృష్ణుడిని ద్వాపరయుగంలో చూపించారు, ఇది శోభించదు. బాప్ कहते हैं मैं आता ही हूँ సంగం పర్, తండ్రి చెప్తారు నేను వస్తాను సంగమ యుగంలో అని. ఇస్ బూట్ మే ఫిర్ హోతా హూ, ఈ యొక్క బ్రహ్మ యొక్క శరీరంలో మళ్ళీ నేను వస్తాను. డ్రామా మే కోయి చేంజ్ నహీ హో సక్తి, ఈ డ్రామాలో ఏమీ కూడా
పరివర్తన చెందదు, మార్పు అనేది ఉండదు. रोला कितना कर दिया है, इसलिए प्रश्न पूछता जाता है, गीता का भगवान कौन है. అయితే ఇక్కడ ప్రశ్న అడగవచ్చు, గీతా భగవానుడు ఎవరు అని. యా బడీ జరూరీ బాత్ హై, ఇది చాలా అవసరమైన మాట. ఇసీ మే సారా రోలా హై, ఇందులోనే మొత్తం డ్రామా యొక్క రోల్ ఉంది. नर्क को पलटने और स्वर्ग बनाने वाला कौन? बाप ही फिर నరకాన్ని తొలగించేసి స్వర్గంగా తయారు చేసేవారు ఎవరు? తండ్రి. లక్ష్మీనారాయణ కితనే యాక్టివ్ తే, లక్ష్మీనారాయణలు ఎంత యాక్టివ్గా ఉన్నారు. బాప్ कहते हैं फिर मुझे याद करो तो इस योग अग्नि से विकर्म विनाश हो जाएंगे. తండ్రి చెప్తారు, మీరు మళ్ళీ నన్ను తలంపు చేయండి, మళ్ళీ మీ వికర్మలన్నీ కూడా వినాశనం అయిపోతాయి. लक्ष्मी कोई को अच्छा लगता है तो परंतु पवित्र रहने की हिम्मत नहीं रखते हैं. కొంతమందికి మంచిగా అనిపిస్తుంది కానీ పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం ఉంచరు. అభి దేవీ దేవత ధర్మ కా శాంప్లింగ్ లగా రహా హై, ఇప్పుడు దేవీ దేవతల యొక్క అంటు కట్టుతున్నారు. జో కల్ప పెహ్లే బ్రాహ్మణ్ బనే హోంగే వహీ బనేంగే, ఎవరైతే కల్పకృతం బ్రాహ్మణులుగా అయి ఉన్నారు వారే ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతారు. యహ కమల్ బాప్కే శివాయ్ కోయి లగా నహీ సక్తా, ఈ యొక్క అద్భుతాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ చేయలేరు. దేవతా ధర్మ వాలే ఇంకో శూద్ర సే బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ జరూర్ బననా పడేగా. దేవతల ధర్మానికి చెందిన వాళ్ళు శూద్రులుగా అవుతారు, శూద్రుల నుండి మరి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయి ఉన్నారు. నహితో దేవత కైసే బనేంగే, లేదంటే దేవతలు ఎలా తయారవుతారు? విరాట్ రూప్ పర్ సంజానా హోతా హై, విరాట్ రూప్ చిత్రం ద్వారా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చోటీకే ఊపర్ శివ్ భీ దిఖాతే హై, ఉన్హోనే శివ్ కో ఔర్ బ్రాహ్మణ్ వర్ణన్ కో ఉడా దియా హై. అయితే త్రిమూర్తి చిత్రంలో శివుడిని తీసేశారు, బాకీ దేవతా క్షత్రియ దిఖా దియా హై. శివుడిని తీసేశారు, దేవతల్ని క్షత్రియుల్ని చూపించారు. విరాట్ రూప్ దిఖాతే బి విష్ణు కే రూప్ మే హై, విరాట రూపాన్ని విష్ణు రూపంలో చూపించారు. యహ్ నాలెడ్జ్ సమజ్నే కీ హై, ఈ జ్ఞానం అర్థం చేసుకోవాల్సిన మాట. మనుష్ కైసే 84 జన్మం కో చక్ర లగాతే హై, మనుషులు ఏ విధంగా 84 జన్మల చక్రంలో వస్తారు. और कोई यह నాలెడ్జ్ నహీ జాంతే హై, ఈ ఒక జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోలేదు. బాప్ कहते हैं यह నాలెడ్జ్ ही ప్రాయలోప్ हो जाती है, తండ్రి చెప్తారు ఈ జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. పరంపర చల్ నా సకే, ఇది పరంపరంగా నడవదు ఈ జ్ఞానం. స్వదర్శన్ చక్ర దేవతం కో నహీ హై, స్వదర్శన చక్రము దేవతల దగ్గర లేదు. యహ తుమ్కో హై, ఆ స్వదర్శన చక్రం ఇప్పుడు మన దగ్గర ఉంది. పరంతు తుమ్తో సంపూర్ణ బననే నహీ హో, అయితే మీరు ఇంకా సంపూర్ణంగా తయారు కాలేదు. తో నిషాని దేవతోంకో దే దియా హై, అయితే ఇప్పుడు బ్రాహ్మణులు సంపూర్ణంగా కాని కారణంగా ఆ గుర్తుని దేవతలకి, ఆ యొక్క గుర్తును దేవతలకి ఇచ్చేశారు, ఆ యొక్క మహిమని. స్వదర్శన్ చక్ర ఫిర్తా కమల్ పుష్ప సమాన్ బంతే, స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే కమల పుష్ప సమానంగా తయారైపోతారు. శంఖ ధ్వని కర్తే తుమ్ దేవత బన్ జాయేంగే, శంఖ ధ్వని చేస్తూ ఉన్నట్లయితే మీరు దేవతలుగా అవుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన కర్ రహే హై, శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు. యహ బాతో కోయికి బుద్ధి మే నహీ హై, ఈ యొక్క మాటలు ఎవరి బుద్ధిలోనూ లేవు. భగవాన్ పడాతే హై హమ్ విశ్వకే మాలిక్ బన్తే హై తో కితనా హర్షిత్ హోనా చాహియే, అయితే మనం ఇప్పుడు విశ్వానికే మాలికులుగా తయారవుతున్నాం, స్వయం భగవంతుడే చదివిస్తున్నారు, మరి ఎంత హర్షితంగా ఉండాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్, విద్యార్థి జీవితము మంచిది. పడాయికి లైఫ్
బేఫికర్ అచ్చి रहती है. చదువుతున్న విద్యార్థుల యొక్క లైఫ్ నిశ్చింత జీవితం ఉంటుంది. पीछे तो जल में फंस जाते हैं. कितने दुखी ही जल है. सत्य में कोई बात नहीं है. మొదట అజ్ఞానంలో ఉన్నప్పుడు దుఃఖీలుగా ఉన్నాము. సత్యుగమే కోయి బాత్ నహి. సత్యుగంలో దుఃఖం యొక్క మాటే లేదు. ఖుషీ ఖుషీ సే శరీర్ చోడ్తే హై. ఖుషీ ఖుషీగా శరీరాన్ని వదిలే వాళ్ళం. గుట్ కర్ మర్నా రావణ్ రాజ్ మే హోతా హై. గుట్కలు మింగుతూ చనిపోవడం ఇది రావణ్ రాజ్యం యొక్క మాట. తుమ్ ఖుషీ సే తయారీ కర్ రహే హో కి హమ్ కబ్ బాబాకే పాస్ జాయే. అయితే ఇప్పుడు మనం ఖుషీగా తయారవుతున్నాము ఎప్పుడు మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని. బైఠీ ఇసిలియే హై. అందుకే బాబా యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. పురాణా శరీర్ చోడ్ జాయే. ఎప్పుడెప్పుడు పాత శరీరం వదిలేసి తండ్రి దగ్గరికి వెళ్ళాలని తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. పిరికి జనం గుట్కా ఖానేకి బాత్ నహి. 21 జన్మలు గుటకలు మింగడం నుండి ముక్తులైపోతాము. ఇస్ జన్మ మే గుట్కా बिल्कुल नहीं खाना है. पति से पावन बन रहे हैं. बहुत खुशी में रहना चाहिए. ఈ జన్మలో కూడా గుటకలు మింగకూడదు. ఖుషీగా ఉండాలి. ఖుషీగా పతితుల నుండి పావనంగా తయారు కావాలి. చాలా ఖుషీగా ఉండాలి. అచ్చా యహా సే సూక్ష్మ వతన్ మే జాతే హై వహ్ భీ అచ్చా హై. అయితే ఇక్కడి నుండి సూక్ష్మలోకంలోకి వెళ్తాం. అక్కడ కూడా మంచిగా ఉంటాం. ఫరిస్తాతో బర్నా హై. ఫరిస్తాలు కూడా తయారు కావాలి. అర్ధకల్ప్తో గుట్కా ఖాతే ఆయే హై. అర్ధకల్పం గుట్కలు మింగుతూ వచ్చాము. అబు బాబాకే పాస్ జాయే. ఖుషీసే తయారీ కర్ రహే హై. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాము. ఖుషీగా తయారవుతూ ఉన్నాము. గుట్కా ప్రూఫ్ యహా బర్నా హై. అయితే ఇక్కడ విఘ్న ప్రూఫ్గా తయారు కావాలి. ఐసా సన్యాసి బి బహుత్ హోతే హై జో బయటే శరీర్ చోడ్తే హై. ఇటువంటి సన్యాసులు కూడా చాలామంది ఉన్నారు. కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. సన్నాటా హో జాతా హై. అక్కడ పూర్తి సైలెన్స్ వాతావరణం తయారైపోతుంది. సమస్తే హై హమ్ బ్రహ్మమే లీన్ హో జాయేంగే. వారు అనుకుంటారు మేము బ్రహ్మలో లీనం అయిపోయామని. జాతే తో కోయి నహి జబ్ తక్ బాప్ నా ఆయే. ఎప్పటి వరకు తండ్రి రారో అప్పటి వరకు వాపస్ ఇంటికి వెళ్ళలేము. శివబాబా కా బండారా భర్పూర్ హై. శివబాబా యొక్క బండారం భర్పూర్గా ఉన్నది. कहते हैं ना जिस भंडारा से खाया वह भंडारा भरपूर खाल खंटक दूर यहाँ तो अकाल मृत्यु होता ही रहता है. అయితే శివబాబా బండారంకి ఏమైతే వస్తుందో అది భర్పూర్గా అయిపోతుంది. అది శుద్ధంగా అయిపోతుంది. శివబాబా బండారంలో తిరగడం వల్ల కూడా సంపన్నంగా అయిపోతాము. पतित पावन शिव बाबा के भंडारे में जो आता है वह पावन बना जाता है. పతిత పావనుడైన శివబాబా బండారిలో ఏమైతే వస్తుందో అది పావనంగా అయిపోతుంది. ఇస్లియే ఇస్కో బ్రహ్మ భోజన్ కహా జాతా హై. అందుకనే దీనికి బ్రహ్మ భోజనం అని చెప్తారు. ఇన్కి బడి మహిమ హై. ఈ బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. యోగ్ బి బడా అచ్చా చాహే. యోగం కూడా మంచిగా చేయాలి. योग में रह भोजन बनाओ और खाओ तो तुम्हारी बहुत अच्छी ఉన్నతి होगी. యోగంలో ఉండి తయారు చేయాలి భోజనాన్ని. అప్పుడు ఆ భోజనము చాలా శుద్ధంగా తయారవుతుంది. ఉస్ భోజన్ మే బహుత్ తాకత్ ఆ జాతి హై. ఆ భోజనంలో చాలా శక్తి వస్తుంది. योग में रह तुम भोजन खाओ तो बहुत ताकत मिलेगी और तंदुरुस्त भी రహేగి. యోగంలో ఉంటూ భోజనాన్ని తిన్నట్లయితే చాలా శక్తి వస్తుంది. మరి ఆరోగ్యవంతులుగా కూడా అవుతాము. ఉస్ భోజన్ మే బహుత్ తాకత్ ఆ జాతి హై. ఆ భోజనంలో చాలా శక్తి అనేది వస్తుంది. యోగ్ మే రహ్ తుమ్ భోజన్ కావో తో బహుత్ తాకత్ మిలేగి और तंदुरुस्त भी रहेगी.
बाबा खुद कहते हैं कि हम बाबा की याद में बैठ जिसकी हम और बाबा कहते हैं, परंतु फिर भी भूल जाता है. అయితే స్వయం బాబానే వచ్చి మన భోజనాన్ని స్వీకారం చేస్తారు. కాబట్టి భగవంతుని తలంపులో ఆ భోజనం తిన్నట్లయితే మనకు శక్తి లభిస్తుంది. పరంతు ఫిర్ భీ భూల్ జాతా హూం, అయితే మనం మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. ఏక్ బాప్ కి హీ యాద్ మే హీ శరీర్ ఛూటే కోయి గుట్కా నహీ ఖాయి. ఒక్క తండ్రి తలంపులోని శరీరాన్ని వదలాలి, ఎటువంటి గుట్కలు మింగకూడదు. ఐసీ ప్రాక్టీస్ కర్నీ చాహే, ఇటువంటి సాధన చేయాలి. బాబా की याद में रहने से एक को శాంతి रहेगी और हेल्दी बनेंगी. ఒక్క తండ్రి తలంపులో ఉన్నట్లయితే శాంతిగా ఉంటాము, మరి ఆరోగ్యంగా కూడా ఉంటాము. భోజన్ పవిత్ర హో జాయేగా, మన భోజనం పవిత్రంగా తయారవుతుంది. అంతతా గాయన్ హై అతీంద్రియ సుఖ గోప గోపియోన్ సే పూచో. అందుకనే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోప గోపికలతో అడగండి అని చెప్తారు. జాడ్ మే సంజాని బహుత్ అచ్చి హై, వృక్షంలో చాలా బాగా అర్థం చేయించవచ్చు. త్రిమూర్తి ఔర్ గోలాబీ జరూరీ హై, दिन प्रतिदिन तुम्हारा नाम बहुत బలా హోతా జాయేగా. త్రిమూర్తి చిత్రం ద్వారా కూడా అర్థం చేయించవచ్చు. రోజు రోజుకి బాబా యొక్క పేరు ప్రఖ్యాతి జరుగుతూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते डबल नमस्ते. शुक्रिया बाप. धारण के लिए मुख्य सार. मोदटी पॉइंट, सदा तंदुरुस्त रहने के लिए याद में रखकर भोजन बनाना व खाना है. సదా ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే భగవంతుని తలంపులోనే భోజనాన్ని తినాలి. భోజనాన్ని భగవంతుని తలంపులోనే తయారు చేయాలి. భోజన్ करते समय स्मृति रहे हम बाबा के साथ खा रहे हैं तो भोजन में ताकत बढ़ जाएगी. భోజనం తినే సమయంలో నేను శివబాబా జతలో ఉంటూ తింటున్నాను అని ఈ ఒక స్మృతిలో తిన్నట్లయితే ఆ భోజనంలో శక్తి లభిస్తుంది. సెకండ్ పాయింట్, దేవతా బననే के लिए शंख ध्वनि करनी है. सुदर्शन चक्र फिरता रहना है. कमल फूल समान పవిత్ర జీవన్ బనానా హై. దేవతలుగా తయారు కావాలంటే శంఖ ధ్వని చేస్తూ ఉండాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారు కావాలి. वरदान, ब्राह्मण जन्म की विशेषता को नेचुरल नेचर बनाने वाले सहज पुरुषार्थी भव. బ్రాహ్మణ జీవితంలో విశేషతలని ధారణ చేయాలి. న్యాచురల్గా సహజ పురుషార్థులుగా తయారు కావాలి. जैसे किसी का जन्म राज परिवार में हो तो बरोबर स्मृति में लाते हैं कि मैं राजकुमार या राजकुमारी हूँ. ఎలాగైతే ఎవరి జన్మ అయినా రాజ పరివారంలో జరిగితే వారు పదే పదే నేను రాకుమారుని అనే స్మృతిలోకి తెచ్చుకుంటారో. चाहे कर्म रूपी के कारण साधारण भी हो लेकिन अपने जन्म की विशेषता को नहीं भूलते. మీ యొక్క కర్మ సాధారణంగా ఉన్నా కూడా మీ జన్మ యొక్క విశేషతని మర్చిపోకూడదు. ఐసే బ్రాహ్మణ జన్మ హీ విశేష జన్మ హై. ఇటువంటి బ్రాహ్మణ జన్మ విశేషమైన జన్మ. తో జన్మ భీ శ్రేష్ఠ, కర్మ భీ శ్రేష్ఠ और ధర్మ భీ శ్రేష్ఠ హై. జన్మము శ్రేష్టమైనది, ధర్మము శ్రేష్టమైనది, కర్మము కూడా శ్రేష్టమైనది. ఇసి శ్రేష్టత అర్థాత్ విశేషతా కి जीवन स्मृति में नेचुरल रहे तो सहज पुरुषार्थी बन जाएंगे. ఈ యొక్క శ్రేష్టమైన విశేషమైన జీవితాన్ని సదా గుర్తు పెట్టుకోవాలి. న్యాచురల్గా సహజ పురుషార్థులుగా కావాలి.
जीवन वाली आत्माएं कभी साधारण कर्म नहीं कर सकती. విశేషమైన జీవితంలో ఉండేవారు ఎప్పుడు సాధారణమైన కర్మలు చెయ్యరు. స్లోగన్ డబుల్ లైట్ రహనాతో విఘ్న వినాశక్ బనో. డబుల్ లైట్గా కావాలి అంటే, డబుల్ లైట్గా ఉండాలి అంటే విఘ్న వినాశకులుగా అవ్వండి. ఓం శాంతి. భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తీయని మురళి రోజు పలికి, తీయని మురళి రోజు పలికి మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తెలిసి తెలియక చేసిన పాపము నీ దయతోనే తొలగును అన్ని. ఆది అంతము జ్ఞానము నొసగి మా నిజ తత్వమే బోధన చేసి దుష్కర్మలను సత్కర్మలుగా, దుష్కర్మలను సత్కర్మలుగా మాకై బాబాను మలిచితివి. తీయని మురళి రోజు పలికి, తీయని మురళి రోజు పలికి మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. శివతత్వముతో ప్రేమను పంచే ఎంతో చక్కని తండ్రివి నీవు. సద్గురువయ్యి మంత్రము ఇచ్చి మానవులను దేవాత్మము చేసి నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు, నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు బిందువై చేరెను. తీయని మురళి రోజు పలికి, తీయని మురళి రోజు పలికి మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబా